కొన్నిసార్లు కొంతమంది మనల్ని బాధపెడుతూ ఉంటారు. దానికి కారణం మనకి తెలుసో తెలియకో మనం వాళ్ళని ఎప్పుడొకప్పుడు బాధ పెట్టుంటాం కాబట్టి. ఇక్కడ నువ్వు ఎంత మంచోడు అయినా కావచ్చు, కానీ కొంతమంది జీవితంలో మాత్రం నువ్వెప్పటికీ చెడ్డోడివి. ఆకలి, బాధ, ఒంటరి క్షణం చాలా నేర్పిస్తాయని అంటారు. కానీ నాకేమనిపిస్తుందంటే మనం చేసే కర్మలు కూడా మనకి చాలా నేర్పిస్తాయని. లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ మంచివైనా చెడ్డవైనా అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు మనం చేసిన చిన్న చిన్న తప్పులే మన జీవితం మొత్తాన్ని మార్చేస్తాయి. ఇప్పుడే వచ్చినారా? నేను సరేరా, తినేసి లాగిన్ అవుతా. సరే సరే, బాయ్. స్నేహ, డిన్నర్కి ఏం చేసావు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? మరి మధ్యాహ్నం ఏం తిన్నావు? ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకున్నావు? మొన్నే కదా అన్ని గ్రాసరీస్ తీసుకొచ్చాను. వండుకుని తినడానికి ఏమైంది? విక్రమ్, నాకు చెయ్యాలనిపించలే, చేసుకోలే, అందుకే ఆర్డర్ పెట్టుకున్నా. ఆర్డర్ పెట్టుకోవడానికి డబ్బులన్నా చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నా. వండుకుని తినడానికి ఏం నొప్పి నీకు? అదిదో నాకు చెప్పే బదులు చేసుకోవచ్చు కదా. నీకేం రోగం? పొద్దున్న నుంచి ఆఫీస్లో అంతసేపు వర్క్ చేసి వచ్చి మళ్ళీ వంట కూడా నేనే చేసుకోవాలా? ఖాళీకి ఇంట్లోకి వచ్చి నువ్వేం పిక్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు కావాలంటే నువ్వు వండుకొని తిను. అండ్ నీకెవరు చేసి పెట్టడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను నీ పని మనిషిని కూడా కాదు. ఒరే నాన్న, వచ్చేసరికి లేట్ అవుతుందని అన్నం వండి పెట్టినా, తినిపోరా. పో అమ్మ, ఇప్పుడు ఎవడు తింటాడు? ఆ క్షణం నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఎప్పుడు ఆఫీస్ నుండి వచ్చినా నా కోసం ఎప్పుడు ఫుడ్ రెడీ పెట్టేది. నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ ఇప్పుడు హలో, ఫ్రెండ్స్తో ఉన్నా విక్రమ్, వస్తున్నా. ఏమైంది స్నేహ, ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళా విక్రమ్. నాకు చెప్తే నేను వచ్చి పిక్ చేసుకుంటుండే కదా. చెప్పా కదా విక్రమ్, ఫ్రెండ్స్తో వెళ్ళా, బయట ఉన్నా అని. అయినా అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలా ఏంటి? చెప్పాలి, ఎందుకంటే నేను నీ హస్బెండ్ కదా. అయితే ఏంటి, నా ఇష్టం. అన్నీ నీకు చెప్పేయాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న నీకు ఏమన్నా అయితే నేను ఎవడేమనడు. మీ పేరెంట్స్ వచ్చి నన్నే అంటారు. మా పేరెంట్స్కి నేను చెప్పుకుంటా. ఎప్పుడు చూసినా ముసలోళ్ళగా మాట్లాడుతావు. మీ పేరెంట్స్ ని అంకుల్లా పెంచారే ఏంటి? మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు స్నేహ, మంచిగుండా చెప్తున్నా. మంచిగుండదంటే ఏంటి? నేను కూడా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దమ్ముంటే వెళ్ళరా, వెళ్ళు. అమ్మాయిని పెంచే తరీకా తెలియదు మీ పేరెంట్స్కి.
గాలికి వదిలేసినట్టున్నారు నిన్ను, అందుకే ఇలా తయారైనావు. అబ్బో పెద్ద శుద్ధపూసలో పెంచారు నిన్ను. ఎప్పుడు చూసినా తాగడం తిరగడం. అవునే, నా పైసలు నా ఇష్టం. తాగుతా తిరుగుతా ఏమన్నా చేస్తా. అయినా నీ లెక్క ఇంత లేట్గా ఇంటికి మాత్రం ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా నేను నీకు ముందే చెప్తా. ఇట్లా బలాదూరుగా తిరగను. ఎవడెవడితో తిరిగినావు, ఎక్కడెక్కడ తిరిగినావు. మాటలు మంచిగా రాని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చెప్తున్నా. ఫస్ట్ ఎవడే స్టార్ట్ చేసింది? సరే విక్రమ్, నేనే స్టార్ట్ చేశా. నీకు నాకు సెట్ కాదు. లెట్స్ టేక్ డివోర్స్. నాకు ముందే తెలుసా నువ్వు ఇట్లాంటిదే చేస్తావని చెప్పి. అయినా అంత ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలియదు కదా, అందుకే చేసుకున్నా. అబ్బో మాకు తెలియదు నువ్వు ఇలాంటిదానని చెప్పి. లెట్స్ టేక్ డివోర్స్. హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? కోర్టులో ఉన్నా. అవునా, సరే కొంచెం మాట్లాడాలి, నేను వచ్చి కలుస్తా. సరేరా, వచ్చి కాల్ చేయి. బాయ్ రా. మీకు కన్ఫర్మ్గా డివోర్స్ కావాలా? నాకు డివోర్స్ కావాలి సార్. ఎలా సార్ ఉంటారు ఇలాంటి వాళ్ళతో? నేను ఉండలేను సార్. ఎలా పడితే అలా కోపడతాడు, తిడతాడు, అరుస్తాడు. నా వల్ల కాదు సార్. ఎప్పుడు చూసినా తాగడం తిరగడం. ఇంక నేను భరించలేను సార్, నా వల్ల కాదు. ప్లీజ్ సార్, నాకు ఎలా అయినా డివోర్స్ ఇప్పించండి ప్లీజ్. నాకు డివోర్స్ వచ్చు సార్. ప్రేమగుండడు అంటుంది. ఎవరు చెప్పారు సార్ నాకు ప్రేమ లేదని చెప్పి? నాకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిలేదు సార్ ప్రేమగా ఎలా ఉండాలో. నాకు తెలియదు సార్, నాకు ఇంతే వచ్చు సార్. నాకు లోపల చాలా ఇష్టం ఉంది సార్ తనంటే, కానీ నాకు అది చూపించడం రాదు సార్. కేవలం నాకు చూపించడం రాకపోవడం వల్ల అసలు నాకు ప్రేమే లేదండి. ఎంతవరకు న్యాయం సార్? మీ ఇద్దరి స్టేట్మెంట్స్ విన్న తర్వాత నాకున్న అనుభవంతో చెప్తున్నా, చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 year వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్, ఈవెన్ 1 day కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 year ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్రెజెంట్ స్నేహ కండిషన్ ఏం బాలేదు యువర్ ఆనర్. తను మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయింది. తను రికవర్ అయ్యే వరకు సపరేట్గా ఉంటుంది. అలాగే తను ఏం జాబ్ చేయట్లేదు కాబట్టి మంత్లీ మెయింటెనెన్స్ కింద అలమనీ ప్రాసెస్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. స్నేహ కండిషన్ని కన్సిడర్ చేసుకొని డివోర్స్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోలేం. సో అలిమోనీ కింద మంత్లీ మెయింటెనెన్స్ ప్రాసెస్ చేస్తున్నాం. వన్స్ స్నేహ కండిషన్ స్టేబుల్ అయ్యాక డివోర్స్ రిలేటెడ్ ఫైనల్ హియరింగ్ ఉంటుంది విత్ నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్.
హైరా ఎప్పుడు వచ్చావు? 5 మినిట్స్ అవుతుందిరా, నువ్వు ఎవరితోనో మాట్లాడడం చూసి ఆగిన. అరే కాల్ చేసినావు దేని గురించి? అదేరా, నీకు తెలియదేమని చెప్పు. జాబ్ పోయింది. కొత్త జాబ్లో శాలరీ సరిపోవట్లేదు. ఆమెకి ఆల్మనీ కట్టడానికే మొత్తం పైసలన్నీ అయిపోతున్నాయి. అదే మొన్న ఏదో అన్నావు కదా, ఆల్మనీ తగ్గించడానికి పిటిషన్ ఇచ్చని చెప్పి. ఏమైందా అని అడుగుదామని వచ్చా. నేను అదే పని మీద ఉన్నారా. నా వైపు నుంచి అయితే 100% ట్రై చేస్తున్నా. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, చూద్దాం. నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర పైసలు లేవురా. వచ్చిన మనీ మొత్తం ఆమెకి ఈయనకి ఇంటికి పంపించకే అయిపోతుంది. అరే నేను అడిగినారా పైసలు నిన్ను? అరే నీ స్ట్రగుల్స్ ఏంటో నాకు తెలీదారా? అరే నా వైపు నుంచి అయితే నేను 100% చేస్తున్నారా. చూద్దాం ఏమవుతుందో. నువ్వైతే టెన్షన్ తీసుకోకు, సరేనా? థ్యాంక్స్ రా. హలో అమ్మా. చెప్పవే. ఇప్పుడే లేచానమ్మా. విక్రమ్ మనీ సెండ్ చేశాడు. వాడికి ఇదే కరెక్టే. మన నిన్నెన్ని మాటలు అన్నాడు, నిన్నెంత మెంటల్గా టార్చర్ చేశాడు. ఇక చాలమ్మా, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ సఫర్ అయ్యింది నేను కదా, ఒంటరిగా ఉంటుంది బాధపడుతుంది నేను కదా. సరేరా, రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటావా? వెళ్తున్నానమ్మా. ఇంకా నాన్న నా మీద కోపంగానే ఉన్నారా అమ్మా? అవునరా, ఇంకా కోపంగానే ఉన్నారు. సరే సరే, మీ నాన్న వస్తున్నారు. సరే అమ్మా, బాయ్. ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలా ఇప్పుడు? నీకోసమే వెయిట్ చేస్తున్నా. డిన్నర్ చేద్దాం రా. నీకు ఇష్టమని ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేశాను. సరే సరే ఆగు. అరే మామ, ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో. లైఫ్లో ఫస్ట్ సెటిల్ అయితేనేరా ఇంకేదైనా. ఇప్పుడు చూడు, నాకు జాబ్ ఉంది, ఊర్లో పొలాలు ఉన్నాయి, ఇల్లుంది, పైసలున్నాయి. ఇవన్నీ ఉన్నందుకే కదరా నాకు అమ్మనిచ్చి పెళ్లి చేసిర్రు. ఇవేమీ లేకపోతే నాకు ఈ బాడికి పెళ్లి కూడా అవ్వకపోతుండే. అరే మనం జాబ్ చేస్తున్నాం సరిపోదారా? వాళ్ళు కూడా చేయాలా? అవసరమా? అరే ఇంట్లో పనులకే ఆగమాగం అవుతారా వాళ్ళు. ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయమంటే అంతే ఇక. అరే ఆడవాళ్ళు ఉన్నది ఇంట్లో పని చేయడానికి రా.
విక్రమ్, నీతో మాట్లాడాలి. చెప్పు. తాగొచ్చావా? తాగినా. ఏమైంది ఇప్పుడు చెప్పు. ఏం లేదు. సరే నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడతాం. ఏదో మాట్లాడాలన్నా కదా, చెప్పు ఏమైంది. ఏం లేదు, నువ్వు వెళ్ళు, రేపు మాట్లాడతాం. సరే పోయి పడుకో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అతని తన లోకం అనుకుంటుంది, అతని తన సర్వస్వం కూడా అనుకుంటుంది. కానీ ఎక్కడైతే అమ్మాయికి వాల్యూ ఉండదో అతనితో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుంది. అప్పుడు తనతో ఉన్నా లేనట్టే. ఇది కూడా అయిపోయిందా? మేడం 102 అవును. మీ పార్సిల్. హలో హలో అమ్మా చెప్పమ్మా. హలో హలో ఒక్క నిమిషం ఆగు. వినపడుతుందా? చెప్పమ్మా ఏమైంది. డాక్టరు 10 లక్షలు కట్టమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలరా? 10 lakhs? నీకు తెలియదు కాదు కదమ్మా, జాబ్ పోయింది. చిన్న జాబ్ చేస్తున్నా, శాలరీ సరిపోవట్లేదని స్విగ్గీ డెలివరీ బాయ్గా కూడా చేస్తున్నా. ఆ వచ్చిన డబ్బుల్లో సగం మామకి ఇవ్వడానికే సరిపోతుంది. ఇంకా సేవ్ చేయడానికి కూడా నా దగ్గర ఏమి మిగలట్లేదు. అయినా పర్లేదమ్మా, నేను ట్రై చేస్తాను. మంత్ ఎండ్ కల్లా ఏదోలా సెట్ చేసేస్తాను. మీరేం కంగారు పడకండి. సరేరా. అమ్మ నాకు డెలివరీ టైం అవుతుంది, నాన్న జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్త. మేడం 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. ఆల్రెడీ ముందు మీతో అంతా మాట్లాడాను కదా, తనతో నాకు ఉండాలని లేదు సార్. ఎలాగోలా డివోర్స్ ఇప్పించండి. దానికి నేను ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను. చూడు స్నేహ, నువ్వు చెప్పిన రీజన్స్కి డివోర్స్ ఇవ్వడం చాలా కష్టం. కానీ నేను చెప్పినట్టు చెయ్యి, నీకు డివోర్స్ ప్లస్ అలమనీ వచ్చేలా నేను 100% గ్యారంటీ ఇస్తాను. కానీ దాంట్లో 10% కమిషన్ నాకు కావాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే. నాకున్న అనుభవంతో చెప్తున్నా, చాలామంది చిన్న చిన్న గొడవలకు డివోర్స్ తీసుకుంటారు. కానీ ఈ కోర్టు మీకు 1 year వరకు అవకాశం ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి. నో సార్, ఈవెన్ 1 day కూడా నేను అతనితో ఉండలేను. మీరేమో 1 year ఉండాలని అంటున్నారు. నా వల్ల కాదు సార్. నాకు డివోర్స్ ఇప్పించండి, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా. హలో స్నేహ, ఏంటి నువ్వు కాల్ చేసావు? ఇది ఎవ్రీథింగ్ ఓకే? సార్, విక్రమ్కి ఏమైంది? తను డెలివరీ బాయ్లో ఎందుకు చేస్తున్నాడు? స్నేహ, అదేంటంటే విక్రమ్ జాబ్ పోయింది, వేరే జాబ్ చేస్తున్నాడు. కానీ అప్పుడు వచ్చినంత శాలరీ రావట్లేదు. ఇంకా నీకు ప్రతి మంత్ మనీ పంపాలి, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా పంపాలి. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవని ఏదో చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఉంటున్నాడు. పాపం వాడు
చాలా కష్టపడుతూ చాలా సఫర్ అవుతున్నాడు స్నేహ. దీంతో పాటు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు. ఏమో స్నేహ, వాడు ఏమైపోతాడు పాపం. అరే నువ్వు నీ షార్ట్ ఫిల్మ్ డైలాగ్స్ కోసం హెల్ప్ చేయమన్నావు, నేను చేసిన అంతే. ఇప్పటికే నేటివిటీ బాగా ఎక్కువైపోయింది, ఇంకా మిగతా నువ్వు చూసుకో. అండ్ నీకు ఇంకొక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. నాకు స్నేహకి ఎన్ని గొడవలైనా సరే నాకు తనంటే చాలా ఇష్టం. సో నేను తనని ఎప్పుడు జడ్జ్ చేయను. విక్రమ్ అండ్ స్నేహ జస్ట్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు, రియల్ లైఫ్లో ఉన్న ప్రతి కపుల్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ప్రతిరోజు మన ఇండియాలో 100+ డైవర్స్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. చాలా కేసెస్లో పెద్ద రీజన్స్ కూడా ఏముండవు, జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాషెస్, కమ్యూనికేషన్ ల్యాక్. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి సరిగ్గా కూర్చొని మాట్లాడితే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి, నేను చూసిన చాలా ఫ్యామిలీస్లో అబ్బాయి దగ్గర జాబ్ ఉందా, మంచి శాలరీ వస్తుంది, ఓన్ హౌస్ ఉంది అంటే చాలు, అబ్బాయి సెటిల్ అని చెప్పి ఇమీడియట్గా మ్యాచ్ ఫిక్స్ చేసేస్తారు. నో వన్ ఈజ్ ఆస్కింగ్ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా, అమ్మాయికి అబ్బాయి నచ్చాడా, అబ్బాయి మంచోడా. జస్ట్ శాలరీ చూసి, జాతకాలు చూసి మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. అంతెందుకండి, మన పేరెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళు ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్లాడినా కానీ ఒకరి కోసం ఒక నించుంటారు, ఆ స్టాండ్ తీసుకుంటారు, కలిసి ఒక లైఫ్ని బిల్డ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఆడు ఉన్నోడా లేనోడా అంతే, ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నారు లిటరల్లీ. ఒక్కసారి రియాలిటీలోకి వస్తే గొడవలు స్టార్ట్ అవుతాయి, దూరం పెరుగుతుంది, అండ్ ఫైనల్లీ డివోర్స్. అంత సింపులా? ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అది బియాండ్ వెళ్ళిపోతుంది. మనం న్యూస్లో అక్కడ ఇక్కడ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, వేర్ వైఫ్ కిల్ హస్బెండ్ అని, హస్బెండ్ కిల్ వైఫ్ అని. అసలు ఏమవుతుంది ఇక్కడ? వై ఆర్ పీపుల్ బికమింగ్ సో వైలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్? మేబీ బికాస్ నో వన్ ఈస్ రెడీ టు లిజన్, నో వన్ ఈస్ రెడీ టు అడ్జస్ట్. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ పార్ట్నర్ మాత్రం కావాలి, బట్ నో వన్ ఈస్ రెడీ టు బికమ్ దట్ పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇదెక్కడ లాజిక్? ఇక్కడ నేను ఏ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బ్లేమ్ చేస్తలేను, బట్ ఒక్కసారి ఒక్కరినొక్కరు అర్థం చేసుకుని, ఇఫ్ దే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పాస్ట్, పెయిన్ అండ్ పర్పస్, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఒక్కసారి ఆలోచించండి, రోజు రోజుకి మనం ఏమవుతున్నాం? ఇట్ ఈస్ ద టైమ్ వి చేంజ్ ద వే వి సీ మ్యారేజ్, లవ్ అండ్ కమిట్మెంట్. ఒక్కసారి ఆగుదాం, ఆలోచిద్దాం. కావచ్చు కాకపోవచ్చు, కానీ ఇది ఒకరి ఆలోచన అయితే మారుస్తుంది కదా. పెళ్ళి అనేది ఒక డీల్లా కాకుండా ఒక జర్నీలాగా చూద్దాం. థ్యాంక్ యూ.